నుండి కీర్తనలు. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ బైబిల్ తీయాలి. 32వ కీర్తన 8వ వాక్యము. అందరూ బైబిల్ తీశారా? 32:8వ వాక్యము. కీర్తనలు. నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. చాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. డిసెంబర్ 31 నైటు మనము సంఘము పేరట తీసిన వాగ్దానం ఇది. సంఘము అనగా మనందరి మీద ఆయన ప్రేమ అల్లాడుతూ మాట్లాడుతున్న మాట. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుడు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడంటే, నీ ఆలోచనతో వెళ్ళితే నీవు అల్లరవుతావు. నీ తలంపులతో వెళ్ళితే నువ్వెక్కడో తప్పిపోతావు. నీకు నీవుగా మార్గాన్ని ఏర్పరచుకుంటే ఆ మార్గము నిన్ను గమ్యానికి చేర్చదు గనుక, ఇది మొదలుకొని నీ మీద నేను దృష్టి ఉంచి నా ఆలోచన చేత నేను నిన్ను నడిపిస్తాను. సంఘములో ఎవరైతే దేవుని కనుదృష్టిలో ఉండి ఆయన ఆత్మ ఆలోచన చేత నడిపించబడుతారో, దేవుడు ఆ కుటుంబంలో ఎన్నో మేలులు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన ఆలోచనలతో ఈనాటి వరకు నడిచాం. మన కనుచూపు ఓ పర్వతము లాంటి మనుషుల మీద పడి ఉన్నది. కానీ అక్కడ ఎటువంటి ఫలితాన్ని మనము పొందలేకపోయాం. ఆశించాము, అందుకోలేకపోయాం వారి ద్వారాగా. కానీ దేవుని యొక్క కనుదృష్టి గనక మన పైన ఉంటే, ఆయన ఆలోచన చొప్పున మనము నడిచినట్లయితే, యోబు అంటాడు, నేను వేసిన ప్రతి అడుగు నేతిలో పడింది. పరీక్ష వచ్చింది, పరీక్షలో జయించాడు. ఆ తర్వాతికి ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నేను వేసిన ప్రతి అడుగు నేతిలో పడింది. నా దేవుడు నా కోసము బండలో నుండి నూనెను ప్రభావము వలె అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకంటే ఆయన దేవుని మీద ఆధారపడి ఉన్నాడు, దేవుణ్ణి ఆనుకొని ఉన్నాడు. దేవుడే నాకు ఆధారమని విశ్వసించాడు. ఆ దిశగా ఆయన ఆత్మీయ యాత్ర కొనసాగించాడు గనుక దేవుడు ఆయనకు రెండింతల ఆశీర్వాదమునిచ్చాడు, రెండింతల ప్రతిఫలాన్ని ఇచ్చాడు. కోల్పోయినది ప్రతిదీ రెండింతలుగా ఆయన పొందుకొని ఉన్నాడు. ప్రియులారా, మన బ్రతుకు దినములన్నిటిలో కొంతమంది భౌతికంగా మన ఊర్లో తీసుకున్నట్లయితే ఉప్పు సీనయ్య గారు ఉన్నాడు. ఆయన కనుదృష్టి మాలగూడెంలో ఒక్క ఆయన మీదనే పడ్డది. ఊళ్ళో నుంచి పారిపోయిన ఆయన ఇప్పుడు ఏమైండు? కోటీశ్వరుడు అయిండు, సర్పంచ్ అయిండు. హల్లెలూయా. ఒక మనిషికి నమ్మకంగా ఉంటేనే అంతగా హెచ్చింపబడ్డాడు. మనము దేవునికి ఇంకా నమ్మకంగా ఉండి ఆయన కనుచూపు మేరల్లో నడిచినమనుకో, బ్రతికినమనుకో, ఏదైనా మనం ఆశిస్తే అది అద్భుతముగా దేవుడు ఇస్తాడు. కనుక మనుషుల యొక్క కనుదృష్టి కాదు మనకు కావలసింది. కొంతమంది కనుచూపు మంచిది కాదు,
కొంతమంది నోటి మాట మంచిది కాదు, కానీ మన యేసయ్య కనుచూపు చాలా మంచిది. ఆయన మాట జీవము కంటే ఉత్తమమైనది. హల్లెలూయా. ఇప్పటి వరకు నీ ఆలోచనతో నడిచావు, ఏమీ నువ్వు పొందుకోలేకపోయావు. ఇప్పటి వరకు నువ్వు ఏటేటో చూశావు, ఎవరెవరినో చూశావు. యేసయ్యను చూడు, ఆయన నిన్ను చూస్తాడు. అప్పుడు ఈ లోకములో ఏ తెగులు నిన్నేమి చేయలేదు, నీ గుడారము సమీపించదు. కనుక మనము యేసయ్య కనుచూపుల్లో ఉన్నంత వరకు మారా మధురముగా మార్చేస్తాడు. శ్రమలను నీకు శ్రమగా అనిపించదు, కష్టముగా అనిపించదు. ఎందుకు? సమస్త భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. మీరు వచ్చి నా యొద్ద నేర్చుకొనుడి. మనం ఆయన యొద్ద నేర్చుకున్నప్పుడు ఆయన కనుసూపులు మన మీద ఉంటవి. మనం ఆయన యొద్దకు రాక, ఆయన యొద్ద ఏమీ నేర్చుకొనక ఉంటే ఆయన చూపు మన మీద ఉండదు. బడికి వెళ్ళిన పిల్లగాడు సారు చెప్పే లెసన్ శ్రద్ధగా వింటున్నట్లయితే సార్ ఒక సూప్ అంతా స్టూడెంట్ మీద ఉంటుంది. ఎందుకు? వీడు బాగా శ్రద్ధగా వింటున్నాడు, వినను అని పట్టించుకోడు. వీడు ఎంత చెప్పిన ఇంతేరా, వీడు ఎంత చెప్పిన మారడరా, వీడు ఎంత చెప్పిన మొద్దు అని సార్ అతన్ని వదిలేస్తాడు. ఎవరైతే శ్రద్ధగా పాఠాలు వినటం ప్రారంభిస్తారో ఆ యొక్క ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని లక్ష్యం ఉంచుతాడు. అతని ఎడల తన జోబులో నుంచి కొంత ఖర్చు పెట్టైనా అతడు ఉన్నతమైన విద్యలు అభ్యసించాలని ప్రయత్నము చేస్తాడు. ప్రియులారా, నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు కూడా మనల్ని అదే కోరుకుంటున్నాడు. ఆయన వైపు చూసినట్లయితే, ఆయన ఆలోచనతో నడిచినట్లయితే మనకంతా మంచే జరుగుతుంది. ప్రారంభంలో నీకేమి కనబడకపోవచ్చు, ప్రారంభంలో నీకేమి అర్థం కాకపోవచ్చు, తొలిటి దినాలలో నువ్వేమీ పొందలేని స్థితిగా నీకు ఉండొచ్చు. కానీ అది కాలము గడిచే కొలది నీకు ఆశీర్వాదకరముగా మారుతూ ఉంది. దినాలు తరిగే కొలది దీవెనకరముగా మారుతూ ఉంది. సంవత్సరములు తరిగే కొలది ఆయన కృపని ఎడల తరగనిదిగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన అంటూ ఉన్నాడు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను, నీకు ఉపదేశము చేసి నీవు నడవవలసిన మార్గములో నిన్ను నడిపించుతాడట. ప్రియులారా, ఇప్పటి వరకు నిన్ను ఎవరెవరో నడిపించారు, ఎవరెవరో నీకు ఉపదేశాలు చేశారు. నువ్వు వారి ద్వారాగా ఎటువంటి మేలును పొందుకోలేకపోయి ఉండొచ్చు, నష్టం కలిగి ఉండొచ్చు, అవమానం వచ్చి ఉండొచ్చు, లేదా తాత్కాలికమైన అక్కరలు తీరి ఉండొచ్చు. ఇంకా నీ కొరతలు అలాగనే ఉన్నాయేమో, నీ పరిస్థితి ఇంకా ఏంది నాకు అర్థం కావట్లేదు అనే దిశగా ఉన్నదేమో. నువ్వు యేసయ్యా నన్ను చూడు, యేసయ్యా నాకు నీ యొక్క ఉపదేశాన్ని బోధించుము, నీ మార్గములో నడిపించుము, నాకు చక్కటి ఆలోచన చేత పరిశుద్ధాత్మ చేత నన్ను నడిపించుము. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తే మరణంధకారమైన అది జీవపు వెలుగుగా మార్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే భక్తుడు అంటూ ఉన్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక,
ఆమెన్. యేసయ్య రాసిన ప్రవచన పుస్తకము 55వ అధ్యాయము 8, 9 వాక్యాలు చదువుదాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, నీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగానున్నవి. చాలు. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న మాట. మన తలంపులు వేరు, మన మార్గాలు వేరు. దేవుని యొక్క తలంపులలో ఏ మాత్రము కూడా నీకు నష్టాన్ని జరగనివ్వవు. ఆయన మార్గాల్లో నువ్వు వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా నువ్వు పడిపోవు. నిన్ను సొమ్మసిల్లనివ్వడు, నిన్ను త్రొట్టిల్లనివ్వడు. నిన్ను ఆగక సాగిపోయే విధముగా ఆయన బలపరుస్తాడు. ప్రియులారా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారట నూతన బలము పొందెదరు. అలయక సొమ్మసిల్లక పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. దేవుని యొక్క మార్గములో మనము వెళ్ళినప్పుడు అలసట అనేది మనకు రాదు. దేవుని మార్గములో నడుస్తున్నప్పుడు నీరసము మనకు రాదు, విసుగు మనకు పుట్టదు. దేవుని మార్గములో వెళ్తున్నప్పుడు దేవుని సన్నిధి అంటే మనకు అయిష్టము కలగదు, కానీ ఇంకా జుంటి తేనె దారల కంటే మధురముగా అనుభూతి మనకు కలుగుతుంది. ప్రియులారా, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు తన ప్రజలతో, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. మీ మార్గాలు వేరు, నా మార్గములు వేరు. నా యొక్క తలంపులు, నా యొక్క మార్గాలు ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో అంతకంటే ఎత్తే నా మార్గాలున్నవి, నా తలంపులున్నవి. మన తలంపులన్నీ ఎప్పుడు అడుగంటిపోయే తలంపులే. మన ఆలోచనలన్నీ ఎప్పుడు మనల్ని పేదరికములో నిలబెట్టే తలంపులే. మన యొక్క ప్రణాళికలన్నీ దరిద్రము నుండి బయటికి రాని ప్రణాళికలే. కానీ దేవుని తలంపులు, దేవుని ప్రణాళిక, దేవుని ఆలోచన, దేవుని మార్గము మనల్ని గనులైన వారిలో ఒకరిగా నిలబెడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. గనుక నా ప్రియ దేవుని సంగమా, సంఘబిడ్డలారా, మన జీవితములో అయ్యా ప్రతిదినము నేను నా తలంపుతో, నా ఆలోచనతో, నా ఊహతో, నా ఇచ్ఛతో నేను నడవద్దు, కానీ నీ తలంపులతో నేను నా యాత్రను కొనసాగించాలి, నీ తలంపుతో ఈ దినచర్య గడపాలి అని మనము ప్రార్థించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు, చక్కటి ఉపదేశమును బోధిస్తాడు. నువ్వేది చెయ్యకూడదో, ఏది చెయ్యాలో, ఏది మాట్లాడకూడదో, ఏది మాట్లాడాలో, ఏది వినాలో, ఏది వినకూడదో, ఏది అనాలో, ఏది అనొద్దో ఆయన నీలో నుండి నీకు ఉపదేశము చేస్తాడు. ప్రియులారా, అట్టి కృప దేవుడు మనకిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనం అనుకుంటాం ఏదేదో చెయ్యాలని, చెయ్యలేకపోతూ ఉన్నాం. ఏదేదో కావాలని ఆశిస్తున్నాం, ఆశ నెరవేరలేకపోతూ ఉంది.
కానీ దేవుని తలంపులతో బ్రతికి దేవుని మార్గములో నడిస్తే ఆయన నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఆయన చూపు ఎక్కడుంటది? ఆయనకు ఇష్టులైన వారి పైన. హల్లెలూయా! 2వ పేతురులోన 3వ అధ్యాయంలో ఉంటుంది చూడు. నీతిమంతుల ప్రార్థన యెహోవా ఆలకించును, ఆయన చెవులు ఆయన మొరలకు ఒగ్గును. చూడండి 2వ పేతురు 3వ అధ్యాయంలో ఒకసారి ఆ వచనం ఉంటుంది. హల్లెలూయా! స్తోత్రం. టకటక ఎవరైనా చదువుతారా దొరికిన వారు? 3వ అధ్యాయంలో లేదా? సారీ, మొదటి అధ్యాయం చూడండి. మూడో అధ్యాయంలో తిప్పండి పేజీ. 3వ అధ్యాయం నుంచి తిప్పితే మీకు కనపడుతుంది చూడండి. కాదు, 12వ వాక్యాన్ని చదవండి. 3:12. నానా, మొదటి పేతురు 3వ అధ్యాయము ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున నున్నవి. ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా నున్నది. చాలు. హల్లెలూయా! మనం ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రార్థన చేస్తూ సంఘ సావాసములో ముందుకు వెళ్ళుతూ సంఘ పరిచర్యలో అందించబడుతున్న ప్రతి ఉపదేశాన్ని వింటూ దాని ప్రకారము నడిచినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అప్పుడు ప్రభు యొక్క కనులు మన మీద నుంటవి. ఆమేన్. హల్లెలూయా! అప్పుడు మన ప్రార్థనలకు వెనువెంటనే జవాబు వస్తుంది. మన మనవి ఆయన ఆలకిస్తాడు, మన మొరకు ఆయన చెవి ఒగ్గుతాడు, ప్రత్యుత్తరమునిస్తాడు. ప్రియులారా, హల్లెలూయా! దేవునికి స్తోత్రం. చాలామంది చెప్తూ ఉంటారు సాక్ష్యాలు. మేము ఇన్నాళ్ళు అయిందయ్యా ప్రభు నమ్ముకొని, మాకేం చేశాడు? ఆమెలో ఏమి లేదు, ప్రార్థన లేదు, సావాసము లేదు. అక్కలతో సావాసం బాగా ఉంటుంది ఆమెకు, అన్నలతో సావాసం ఉంటుంది, లోకంతో సావాసం ఉంటుంది. దేవునితో, దేవుని కుమారునితో, పరిశుద్ధాత్మతో సావాసం ఉండదు. సంఘము, సంఘ బిడ్డలతో సావాసం ఉండదు ఆమెకు. అప్పుడే ఆమె ఆ మాట పలకగలుగుతుంది. దేవునితో గనక నీవు సావాసము చేసి ఆయన సన్నిధికి వస్తూ ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. అప్పుడు నీకు ఆయన చక్కటి ఆలోచన చెప్పి నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. గనుక ప్రభు ఈ సంవత్సరము సంఘము పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఇక చాలు మీ తలంపులతో మీరు నడిచింది, ఇక చాలు మీ మార్గాలలో మీరు పరిగెత్తింది. నా తలంపులకు మీరు లోబడి ఉండండి, నా మార్గాన్ని మీరు వెతకండి, నా సన్నిధిలో మీరు నిలవండి. నేను మీకు సహాయము చేస్తాను, నేను మిమ్మలను ఉద్ధరిస్తాను, నేను మిమ్మలను ఆదరిస్తాను, మీ దుఃఖ దినములలో నేను ఓదార్చి ఓదార్పు నిధిగా నేను మీ పక్షమున నిలుస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఆమేన్. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఆయనకు ప్రార్థన చేసి నీతిగా బ్రతుకుతున్న బిడ్డల మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. రెండోదిగా ఆయన కనుదృష్టి ఎక్కడ ఉంటుందంటే 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము, 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14, 15.
వాక్యాలు చదువుదాం. 7వ అధ్యాయము 14, 15 వాక్యాలు చదువుదాం. 2 దినవృత్తాంతములు. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. చాలు. హల్లెలూయా. ఆయన పేరు పెట్టబడిన ప్రజలమైన మనము తగ్గించుకోవాలి. ఆయన సన్నిధికి చేరినప్పుడు, ఆయన నామములో కూటములో కూడినప్పుడు, ఆయన పేరట సభలో చేరినప్పుడు మనల్ని మనము తగ్గించుకోవాలి. హల్లెలూయా. గెస్టెడ్ ఆఫీసర్ అయినా సరే మమ్మల్ని పిలిస్తే ప్రార్థన అనేసరికే మోకాళ్ళేస్తాడు. హల్లెలూయా. అలా దాంట్లో 2 పైసలొంతుకు కూడా మేము సరిపోం. కానీ ప్రార్థనకు పిలిపించుకొని చక్కగా బాసట్లు వేసుకొని కూర్చుంటాడు. ప్రార్థన అనేసరికి మోకాళ్ళేస్తారు. అంటే వారిని హెచ్చించటానికి కారణము దేవుడు వారి తగ్గింపు, వారి వినయ విధేయత, వారు ఆ యొక్క కర్తవ్యములు అనగా డ్యూటీలో వారు చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఉంటేవిగా, ఆ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెడతారు. అయ్యా, నా యొక్క డ్యూటీలో వెళుతున్న మార్గములో నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పాపము చేశాను, నేను ఇలా ప్రవర్తించాను, నేను ఇలా నడుచుకున్నాను, ఇలా మెదులుకున్నాను, ఇలా చేశాను, తండ్రి నన్ను క్షమించుము అని వారికి వారు క్షమాపణ చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు అంటూ ఉన్నాడు, వారి ప్రార్థనలకు, అంటే దేవుని మందిరానికి మనము చేరి వచ్చినప్పుడు ఆయన కనుదృష్టి ఎక్కడుంటుంది? ఆయన మందిరము పైన ఉంటుంది. ఆయన కనుదృష్టి ఎక్కడుంటుంది? ఆయన పేరు పెట్టబడిన జనులు కూడిన స్థలం మీద ఉంటుంది. ఆయన కనుదృష్టి ఎక్కడుంటుంది? ఆయన నామము పేరట జరుగుతున్న ఆ ప్రాంతములో ఉంటుంది. అప్పుడు అంటాడు ప్రభు, నేను వారి మొరలకు చెవియొగ్గెదను, ఆలకించెదను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కనుక నా ప్రియ దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, ఆయన కనుచూపు మేరల్లో బ్రతకాలని నువ్వు కోరుకున్నట్లయితే దేవుని మార్గములోనికి నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. అలసట చెందనీయక, విసుగు పడకుండా, నీకు ఆ మార్గం అంటేనే ఆయాసము పుట్టకుండా ఆనందమును, సంతోషమును, సమాధానమును, ఓర్పు, ఓపిక, సహనాన్ని కలగచేసి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకనే ఆయన కనుదృష్టిని మనము కోరుకోవాలి. జక్కయ్యను మనము తీసుకున్నట్లయితే లోకములో బ్రతికి 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 సంపాదించి కూడబెట్టి, ఆ పాపపు సొమ్ము నాకొద్దు, ఆ పాపపు పని నాకొద్దు, యేసయ్యను చూస్తానని, యేసయ్య నన్ను చూడాలని తన హృదయంలో ఎప్పుడైతే అనుకొని మేడి చెట్టు ఎక్కాడో, ప్రభు మేడి చెట్టు మీద ఉన్న యేసయ్యను చూశాడు. హల్లెలూయా. మేడి చెట్టు మీద ఉన్న జక్కయ్యను యేసు ప్రభు చూశాడు. లూకా సువార్త 19:5లో ఉంటుంది ఆ మాట. నువ్వెక్కడున్నా నా దేవుడు చూస్తాడు. చదవండి.
ఆయన సంచరించుచున్న యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తెదారుడును ధనవంతుడయున్న జక్కయ్య అను మారుపేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. యేసు ప్రభు ఎప్పుడైతే మేడు చెట్టు మీద ఉన్న జక్కయ్యను చూశాడో దానికి ముందుగా ఒక కార్యము జక్కయ్య చేశాడు. పరుగెత్తుకొని పోయి, నేను ఎక్కడుంటే దేవుడు చూస్తాడు అనే ఒక ఆలోచనతో, ఆ జనంలో ఉంటే దేవుడు నన్ను చూడడు, నేను కనబడను అనుకొని పరుగెత్తిండు. మనము కూడా ఆయన సన్నిధికి పరుగెత్తుకుంటూ రావాలి, అలసిపోకుండా రావాలి, విసకకుండా రావాలి. నిత్యము ఆయన సన్నిధి కోసము పరితపిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని చూస్తాడు. ఆ జక్కయ్యను చూసినప్పుడు జక్కయ్య పరిస్థితి అంతా మారిపోయింది, బ్రతుకంతా మారిపోయింది. లోకస్తుడైన జక్కయ్య, ధనవంతుడైన జక్కయ్య, పాపాత్ముడైన జక్కయ్య, ప్రజలను దోచుకునే జక్కయ్య బ్రతుకు మారిపోయింది. మనల్ని మన ప్రభు చూస్తే మన స్థితిగతులన్నీ మారిపోతవి, మన పరిస్థితులన్నీ మారిపోతవి, మనకున్న వ్యతిరేకతలు తొలగిపోతవి, మధురముగా మార్చబడుతుంది, ప్రతి అనుకూలత అనుకూలపరచబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని ప్రార్థనకు మనం వచ్చేటప్పుడు పరుగెత్తుకొని రావాలి. అమ్మా, అయ్యా అని సనుగుతో, గునుగుతో, విసుగుతో రావద్దు. ప్రేమతో, సంతోషముతో, ఆనందముతో ఆయన సన్నిధికి రావాలి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టి రావాలి, ఎంతటి కార్యమున్నా విడిచిపెట్టి రావాలి. నువ్వు వెళ్ళిన తర్వాత ఆ పనులను చేసుకో, ఆ తర్వాత ఆ కార్యాన్ని నువ్వు చూసుకో. నువ్వు లేకపోతే ఏ కార్యము ఆగదు. నీ ఇంట్లో పెళ్ళి తప్ప, నీ ఇంటి కార్యం తప్ప బయట జరిగే ఏవైనా నువ్వు పోయినా జరుగుతవి, నువ్వు పోకపోయినా జరుగుతవి. కానీ నీకు నువ్వుగా మేలు చేసుకోవాలంటే, నీకు నువ్వుగా దీవించబడాలంటే వాటినన్నిటిని దాటుకొని రావాలి. యేసయ్య లోకాన్ని విడిచిపెట్టాడు, లోక ధనాన్ని విడిచిపెట్టాడు. ఆయనకున్న శ్రేష్టమైన పనిని, ఉద్యోగాన్ని, బిల్ కలెక్టర్ లాంటి జక్కయ్య దానిని పక్కన పెట్టొచ్చి మేడి చెట్టు ఎక్కాడు పరుగెత్తుకొని. నీవు నేను ప్రతి సంఘములో జరిగే కూడికకు పరుగెత్తుకొని వచ్చినప్పుడు ఆయన మనల్ని చూస్తాడు, ఆయన మనకు ఆలోచన చెప్పుతాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అగరు జీవితము కూడా మనందరికీ తెలిసిందే. అగరు యజమానురాలు మీద తిరుగుబాటు చేసింది, కోపగించుకుంది, సనిగింది, గునిగింది, అక్కడ ఉండనని అసహించుకుంది. పిల్లగాన్ని తీసుకొని బయటికి వెళ్ళి వచ్చి ఉంది. అరణ్యములో చేరి ఆ పిల్లగాని చావు చూడలేక ఇంటంత దూరాన పారవేసి, అక్కడేమో ఆ పోరగాడు మొరపెడుతూ ఉండు, ఏడుస్తూ ఉండు, ఇక్కడేమో ఏడుస్తూ ఉంది.
ఆ బాధ దేవునికి శుతిముట్టి ఉన్నది. అప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు, అగర్, నీకు ఏమి వచ్చి ఉన్నది? నీ కుమారుణ్ణి దగ్గరికి తీసుకో. నీ కుమారుణ్ణి 12 వంశములు కలిగిన రాజులుగా నేను చేస్తా. మన దేవుడు మరిచిపోవుటకు అన్యాయస్తుడు కాదు. ఆయన నామములో నువ్వే పని చేసినా, ఆయన నామములో ఏ పరిచర్య చేసినా, ఆయన నామములో ఏ రూపాయి నువ్వు వెదజల్లినా, ఏ విత్తనము నువ్వు విత్తినా, నా దేవుడు నీకు అన్యాయం చేయడు. అగరు దేవునికి ఇష్టమైన బిడల మీద తిరుగుబాటు చేసి బయటికి వచ్చిన అగర్ని దేవుడు మరిచిపోలే. దేవుడు నిన్ను మరిచిపోడు, దేవుడు నిన్ను దాటిపోడు, దేవుడు నిన్ను విడిచిపోడు. నువ్వు మొరపెట్టటము నేర్చుకుంటే, ఆ పిల్లవాడు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ పిల్లవాని స్వరము వినెను. ఆదికాండం 21:16 వాక్యాన్ని చదవండి. ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని ఇంటివేతంత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి అగరును పిలిచి, అగరు, నీకు ఏమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. లేచి ఆ చిన్నవానిని చేత పట్టుకొని అవానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పెను. చాలు. హల్లెలూయా. అలనాడు అగరు కుమారుడున్న పరిస్థితిని దేవుడు చూశాడు. ప్రియులారా, దేవుని కనుచూపు వారి మీద పడ్డది. వారి మొరను, వారి స్వరాన్ని దేవుడు విన్నాడు. నీవు నేను వెలుగెత్తి మొరపెట్టినప్పుడు మన స్వరమును దేవుడు వింటాడు. మన ప్రతికూల పరిస్థితిని దేవుడు చూస్తాడు. గొప్ప జనముగా ఇస్మాయేలును చేసిన దేవుడు నిన్ను నన్ను గొప్పవారిగా చేస్తాడు. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపుతాడు. ప్రియులారా, ఆయన మనల్ని చూసే దేవుడు, మనల్ని చూస్తున్న దేవుడు, మనకు ఉపదేశము చేసి ఆయన మార్గములో నడిపించి చక్కటి ఆలోచన చేత నడిపించాలని దేవుడు ఈ సంవత్సరములో సంఘ వాగ్దానముతో నీతో నాతో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మొదలుకొని మన మార్గాలను మనం విడిచిపెడదాం, మన తలంపులను మనం కట్టి పెడదాం. దేవుని తలంపులతో దేవుని మార్గములో మనము నడిచినట్లయితే దేవుని కృప మనకు నిండుగా అనుగ్రహించబడుతుంది. ఆయన కృపాక్షేమములే మన వెంట వస్తూ ఆయన దుడ్డుగర్ర దండము నిన్ను నన్ను మనల్ని మన పిల్లల్ని ఆదరించి నడిపిస్తుంది. ఆమేన్. దేవుడి మాటలు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్.